మింకు నెమలి ఒక చెట్టు దగ్గర కూర్చునుంది. చున్నుమున్ను రెండు పక్షులు తన దగ్గరకొచ్చాయి. మింకు బాబాయ్, మాకొక కథ వినిపిస్తావా? మీరు కథ చెబితే వినడానికి చాలా బాగుంటుంది. సరే పిల్లలు, మీకీరోజు ఎలాంటి కథ వినిపిస్తానంటే, దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే మన భయం వల్ల కూడా ఒక్కొక్కసారి మనకి మంచి జరుగుతుందని. సరే వినండి. ఒక చిలకుంది. తన పేరు చిరుకుట్. అది ఎప్పుడైతే పెద్ద అయిందో తన జీవితంలో ఒకే ఒక్క సమస్య ఏమిటి బాబాయ్? కంగారు పడకండి, చెప్తున్నాను కదా, మధ్యలో మాట్లాడకండి. నేను తిన దగ్గర చెప్పాను, బాబాయ్ కథ చెప్పేటప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేయదు అని. ఈ చిలుక జీవితంలో ఉన్న ఒక సమస్య ఏంటంటే, తను ఎప్పుడు పెరిగిందో నువ్వు చెప్పలేవు, తనతో మాట్లాడలేవు కూడా. ఒకరోజు చిరుకుట్ కొమ్మ మీద కూర్చుంది. దగ్గరలో ఉన్న పక్షులన్నీ పళ్ళు తింటున్నాయి. ఈ పక్షులన్నీ ఎంత మంచి మంచి పళ్ళు తింటున్నాయో, నాకు కూడా ఇలా అయితే ఎంత బాగుంటుందో. పక్షి చిరుకుట్ని చూసి ఇలా అంటుంది, అరే చూడు చూడు, ఈ చిరుకుట్ని చూడండి. ఇది ఎలాంటి చిలకంటే మాట్లాడలేంది. నేనెప్పుడూ ఇలా మాట్లాడలేని చిలుకని చూడనే లేదు. ఇలాంటి చిలకలు కూడా ఉంటాయా? చిరుకుట్ ఏం చేస్తున్నా? నీకు కూడా ఈ మధురమైన పళ్ళని తినాలనిపిస్తుందా? ఇదిగో రా, తీసుకో, తిను. చిరుకుట్ ఆ పండును తీసుకోవడానికి ముందుకు వెళ్తుంది. అప్పుడు ఆ పక్షి ఈ పండుని లాగేసుకుంటుంది. ఇంత తొందర నీకెందుకు చిరుకుట్? సరే, పాట పాడి చూపించు. విన్నాను, నీ గొంతు చాలా బాగుంటుందటగా. అలా అని పక్షులన్నీ నవ్వడం ప్రారంభిస్తాయి. మరియు చిరుకుట్ పాపం చాలా బాధపడుతుంది మరియు ఎగిరి వేరే చెట్టు మీదకి వెళ్ళిపోతుంది.